హాయ్ ప్రైస్ ది లార్డ్. ఇక ఆదివారానికి బాయ్ చెప్పే రోజు వచ్చేసింది. ఆదివారం సెలవు లేదు, ఆదివారం డిన్నర్లు లేవు, ఆదివారము క్రైస్తవులకైతే ఆరాధన లేకుండా చేయాలని చెప్పేసి మన మోదీ ప్రభుత్వం, మోదీ సర్కారు, అంతేకాకుండా హిందూ సంఘాలు కూడా ఆలోచన చేస్తూ, అలాగనే నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఇక సెలవు ఉండదని చెప్పేసి, దీనివల్లనే క్రైస్తవ సమాజం ఎక్కువ అవుతుందని, ఇది బ్రిటిష్ కాలం నుండి వస్తుందని చెప్పేసి ఈ విషయాన్ని తీసుకొచ్చి మరి క్రైస్తవ్యం మీద, క్రైస్తవ ఆత్మీయత పైన దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఏం జరుగుతూ ఉందో ముందుగా ఒకసారి మనము ఈ వీడియోని వీక్షిద్దాం. చేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. అందులో భాగంగా అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నారు. దాంట్లో ఒకటి ఆదివారం సెలవు అనేదాన్ని తొలగించాలి అని ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కా అనేటువంటి ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తూ చేసినటువంటి వ్యాఖ్య కింద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆదివారం అనగానే మన మూడంతా కూడా సెలవు మీద వెళ్ళిపోతుంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మొత్తం సెలవు అనేటువంటి మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇది బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి సండే ఇంపార్టెంట్. సండే ఎందుకు ఇంపార్టెంట్ అంటే చర్చిలకు వెళ్తూ ఉంటారు, ప్రార్థనలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజుగా పరిగణించి హాలిడేగా ప్రకటించారు. ఇదే కంటిన్యూ అవుతుంది. ఆదివారం రోజు సెలవు అనేది, ఆదివారం రోజు సెలవు కావడంతో మనం చర్చిలు కనుక చూస్తే ప్రార్థనా మందిరాలని కిక్కిరిసిపోతూ ఉంటాయి. మత మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు. మత మార్పుల యొక్క వేగం కూడా పెరిగింది దీని కారణంగా. స్తోత్రం. చూశారు కదా, ఇది బ్రిటిష్ కాలం నాటి మరి ఆనవాయితీని సహోదరులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా క్రైస్తవులు ఆదివారం మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తూ, అంతేకాకుండా ఆ దినమున ప్రార్థనలు చేయడం ద్వారా క్రైస్తవ్యము ఎక్కువ కావటానికి, క్రైస్తవ్యం బలోపేతం చేసుకోవటానికి ఆదివారం ఎక్కువగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఆదివారం అనేది లేకుండా చేస్తే క్రైస్తవ్యం పైన దెబ్బతీయొచ్చు అని ఇది ఒక భారీ కుట్రగా మరి క్రైస్తవం పైన పడబోతూ ఉంది. ఆత్మీయతలో ఎదగకుండా, ప్రార్థనలు జరగకుండా, క్రైస్తవులు కలుసుకోకుండా, మందిరాలు ఓపెన్ కాకుండా, అంటే దాదాపుగా ఒకదానిపైన ఒకటి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అక్కడక్కడ క్రైస్తవ యూనియన్కి ఎవరైనా తీసుకొస్తే హిమాచల్ ప్రదేశ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవ మిషనరీ కానీ, క్రైస్తవులు కానీ ఎలాంటి అయినా ఒకవేళ మాట్లాడటం కానీ, సువార్త ప్రకటించడం కానీ చేస్తే జైల్లో వేస్తాము, అక్కడ వేస్తాము, ఇక్కడ వేస్తామని ఎప్పటి వరకు జరుగుతూ ఉన్నాయి. సో మరలా ఇదొక హాట్ టాపిక్గా మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి మరి మోదీ గారు గెలిచింది, మోదీ గారిని గెలిపించుకుంది ఎందుకైనా. అంతేకాకుండా క్రైస్తవ సమాజమే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ ఒక్క పూటనే ఆ బిడ్డలతో సంతోషంగా హాయిగా గడపాలని అనుకుంటారు. అయితే దాన్ని తీసుకువెళ్ళి శుక్రవారానికో గురువారానికో పెట్టి ఆదివారం సెలవు లేకుండా చేసి క్రైస్తవుల పైన మరి ఎక్కువగా ప్రభావం పడేటట్లుగా ఈ ప్లాన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మరి ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీరు ఒకసారి గమనించండి. క్రైస్తవులందరూ కూడా ఈ విషయంలో అందరూ కూడా చొరవ తీసుకొని మాట్లాడవలసిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి మోదీ గారిని గెలిపించుకుంది దీని కొరకైనా, మోదీ గారు గెలిచింది దీని కొరకైనా, క్రైస్తవం యొక్క విశ్వాసం పైన దెబ్బ కొట్టడానికైనా. అంతేకాకుండా క్రైస్తవులందరూ కూడా ఆదివారం పూట మాత్రమే కాకుండా మిగతా సమయాల్లో కూడా గడుపుతూ ఉంటారు. కానీ ఆదివారం సెలవు వచ్చినప్పుడు మాత్రమే ఉద్యోగస్తులు అనేవాళ్ళు, ఉద్యోగాలకి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా సెలవు ఉంటుంది. కాబట్టి ఆ దినమున విశ్రాంతి దినముగా, ఆ దినమున యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి దినముగా ఆరాధన చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ విశ్రాంతి దినం యొక్క అవకాశమును కూడా దూరం చేయడానికి మరి ఈ ప్రభుత్వాలు మరి పనిచేయబోతున్నాయి. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, మరి క్రీస్తును ఆరాధించేసే మీరందరూ కూడా, క్రీస్తు వైపు నడుస్తున్న మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఆదివారం సెలవు ఎలా బంద్ చేస్తారు, ఆదివారము ఎలాగన ఆపేస్తారు అనే విషయాన్ని మరి ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. అంతేకాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి విషయాల్లో కూడా అందరూ చొరవ తీసుకొని మాట్లాడాలని నేను ప్రాంపూర్వకంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలు, ఈ వార్తలు విన్నప్పుడు చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా ఆలోచనలో పడ్డారు చాలామంది కూడా. కానీ ఈ సమయంలో ఈ వీడియో ద్వారా మరి స్నేహితులైన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే ఆదివారము పునరుత్థాన దినము, ఆదివారము
యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి ఆ శుభదినం. కాబట్టి ఆ దినం జరుగుతున్నటువంటి ఆరాధనకు బ్రేక్ వేయాలని చెప్పేసి మరి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం, అంతేకాకుండా చాలా సంఘాలు ఉన్నాయి కదా, మన హైందవ సంఘాలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, అలాగనే బజరంగ దళ్, ఆ తర్వాత విహెచ్పి అనే సంస్థలు కూడా చాలా ఉన్నాయి. సో వారందరూ కూడా బలోపేతమైపోయి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి, అంటే మన భారతదేశంలో క్రైస్తవ్యము ఎక్కువ కావాలి అనే ప్లాన్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మరి అనిపిస్తూ ఉంది. కనుక మరి అలాంటివి జరగకుండా, అలాంటివి రాకుండా మరి మోదీ గారు వారి మనస్సు మారి, నూతనపరచబడి, ఆలోచనలు మారి, తలంపులు మారి వారు ప్రేమపూర్వకమైనటువంటి విషయాన్ని తెలియచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవులు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఇలాంటివి జరిగినప్పటికీ కూడా జీవము కలిగిన దేవుని ఎలాగైనా ఆరాధన చేయొచ్చు. ఆ కృప, ఆ యొక్క ఆయన మహిమ మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండగాక. ఉద్యోగస్తులారా ఎవరు భయపడకండి. అందరూ అనుకుంటారు ఆదివారం వచ్చిందంటే డిన్నరో టిఫినో ఏదో స్పెషల్గా మీట్ చేసుకొని ఆ ప్రత్యేకమైనటువంటి శుభదినంగా గమనించుకుంటూ వెళ్తున్నటువంటి రోజుల్లో ఇలాంటి బ్రేక్ పడబోతుంది. కాబట్టి అలాంటివి జరిగినప్పటికీ కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు. దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన ఆరాధన ఎవరు ఆపలేరు, ఎన్నడూ ఆపలేరు. ఎప్పటికీ ఇది జరిగే విషయము కాదు. ఒకవేళ ఆదివారము సెలవు రద్దయినప్పటికీ కూడా ఆరాధన ఆగదు. ఓకేనా? సో అట్టి కృప మనందరికీ జీవము గల దేవుడు కలుగు చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను.